లేదు దొరా, మీ అమృతకున్న బతికే ఉంది దొరా. ఏదో రోజు మీ కాడికి తప్పకుండా వస్తుంది. ఇది కొండదేవరి మాట, అమ్మ చెబుతున్న నిజం. ఇదిగో సోదమ్మా, నీ మాట నిజమైతే నాకంటే సంతోషించేవాళ్ళు మరెవరూ లేరు. వైజయంత్ ఇంట్లో ఉండి సేఫ్గా డ్రామా ప్లే చేయొచ్చు అనుకున్నాను. అది సేఫ్ ప్లేస్ కాదు. ఎనీ మూమెంట్ వేయకుండానే లాకప్లు పడ్డట్టు అవుతుంది నా పరిస్థితి. ఇక వైజయంతి సైడ్ ఆలోచిస్తే దానికి కెపాసిటీ ఉన్నా ₹1 కోటి ఇచ్చే ఛాన్స్ ఏమాత్రం కనబడ్డం లేదు. డాడీ చెప్పినట్టు ఈ వైజయంతిని బ్లాక్మెయిల్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది, రిస్క్ కూడా అనిపిస్తుంది. ఆ సిఐ శర్వాణి కూడా నా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా లాగుంటుంది. ఆ శర్వాణి తెలివి తక్కువది కాదు, ట్రూ ఇంటెలిజెంట్. రిలాక్స్ అయినట్టు కనిపిస్తుందంటే ఒక్కసారి పులి పంజా లాంటి దెబ్బ నన్ను కొట్టి తీరుతుంది. సో ఐ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. మొన్న అర్చన దగ్గరికి వెళ్ళినప్పుడే కీర్తి గురించి అడగడానికి వెళ్ళి అమృతలా ఉన్న అర్చనను చూసి హ్యాపీ ఫీల్లో అడగలేకపోయాను. మూర్తిగారు, ఆ కీర్తి మధురానగర్ ఏరియాలో ఒక పార్క్ దగ్గర ఉన్నట్లు మన సిగ్నల్ ఆపరేటర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పదండి, ఎలాగైనా కీర్తిని క్యాచ్ చేయాలి. ఎస్ మేడం. కీర్తి ఇన్వాల్వ్ అయి ఉన్నది మామూలు కేసు కాదని నా అనుమానం. అందుకే కీర్తి ప్లాన్ ద్వారానే ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో తెలుసుకోవాలి. అయినా కీర్తిని కూడా వదలకూడదు. త్వరగా పోని మూర్తి. ఎస్ మేడం. సో అది బావా, ఆ కీర్తి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నాకు పక్కలో బల్లెంలా తయారైంది. నువ్వెలాగైనా ఆ కీర్తి అడ్డు తొలగించాలి. భూషణాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నది వైజయంతి చెప్తున్నది ఒకరేనా? డోంట్ వరీ వైజయంతి, ఆ కీర్తి ఫోటో ఏదైనా ఉందా? ఎస్, ఇద్దరు ఒకరే. ఇదెవరో ఖతర్నాక్ లేడీలా కనపడుతుంది. దీన్ని ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిందే. యూ డోంట్ వరీ వైజయంతి, ఈ మ్యాటర్ నేను సాల్వ్ చేస్తాను. డాడీ ఫ్రెండ్ సిఐతో పర్సనల్ గా మాట్లాడి ఆయన చెప్పిన క్రిమినల్ గంగారావుని ఇక్కడికి రమ్మన్నాను. ఇంకా రాడండి. థ్యాంక్స్ బాబా. నాకు నిద్ర లేకుండా చేస్తున్న కీర్తి పీడ వదిలిస్తే నేను కాస్త ప్రశాంతంగా ఉంటాను. నేను చెప్పినప్పుడు నువ్వు చెప్పినట్టు చెయ్యి. ఓకే బాబా. ఎస్, మన ఆపరేటర్ చెప్పిన ఏరియా ఇదే మూర్తి. హలో మేడం, నేను గంగారాంని. నేను అక్కడికి రాలేను. మీరు కూడా వెంటనే వెళ్ళిపోండి. మై గాడ్,
దీనికిలా తెలిసింది? పగపుట్టిన పాములో ఈ సిఏ శర్వాణి నన్ను వదిలేలేదు. బాయ్ వైజయంతి. ఓకే బావా. ఈసారి కూడా మిస్ అయింది. Surprise. ఈ రోజు మీతో హ్యాపీగా గడపాలనిపించింది. అందుకే ఇద్దరం కలిసి ఇలా వచ్చాం. అవును అర్చన గారు, మా అమృతతో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకొని మా అమృతలా మీతో మనసు విప్పి మాట్లాడుతూ సరదాగా గడపాలని వచ్చాం. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. రండి. కానీ మేము వస్తున్నట్టు ముందుగా మీకు ఇన్ఫార్మ్ చేయకుండా ఇలా రావటం. అవును, చూస్తుంటే మీరు మీ కంపెనీ వ్యవహారాల్లో బిజీగా ఉన్నట్టున్నారు. ముందుగా నాకు చెప్పి రావడానికి నాకు మీరు చుట్టాలు బంధువులు కాదు, స్నేహితులు అంతకన్నా కాదు.
బంధువులు. మీ అమృతకు ఆత్మబంధువులైన మీరు నాకు కూడా ఆత్మబంధువులే. ఎండాకాలం వర్షపు చుక్క కోసం ఎదురు చూసే ఎడారి లాంటి నా మనసుకి చల్లదనాన్నిచ్చే 2 స్వాతి చినుకులు మీరు. రండి, కూర్చోండి. రండి. కానీ ఇలా మీ వాల్యుబుల్ టైం ఎప్పుడు విలువైనదే. అది ఎప్పుడు ఎవరికోసమో ఆగదు. కానీ కావలసిన వాళ్ళకంటే టైం విలువ ఎక్కువ కాదు. అయితే నేను మీతో మాట్లాడను. అదేంటి అర్చన గారు? మేమేమైనా తప్పు చేశామా? అవును. మీరిద్దరూ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మా అమృతలో ఉన్న మీతో కాసేపు సరదాగా గడుపుదామని వచ్చాం. కదా? అవును. మరి మీ అమృతుని కూడా మీరు ఇలాగే అండి గిండి అని పిలిచేవారా? నన్ను మీరు మీ అమృతలానే చూడమని లాస్ట్ టైమే చెప్పాను కదా. నేను మీ అమృతలానే ఉంటాను కదా. నాతో గడిపి కాసేపైనా నన్ను మీరు అమృత అని పిలవండి ప్లీజ్. అర్చన కాదు, అమృత. అమృత. అవును, ఏంటివి? మీరిద్దరూ నా కోసం ఏవో తెచ్చినట్టున్నారు. ఇవి అరిసెలు. అమృతకే చాలా ఇష్టం. అవునా? నాకు తినిపించవారేను? తినిపిస్తాం, కానీ ఇప్పుడు కాదు. మరి మా అమృతకి ఈ కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. అందుకే నీకోసం తీసుకొచ్చాను అర్చన. దేవుడా, చిన్నపిల్ల మనసుల కన్నా సున్నితమైన ఇంత గొప్ప ఫ్రెండ్స్ని నాకు ఈ ఆఖరి రోజుల్లో ఎందుకు చూపించావు? ఏంటర్చన, డ్రెస్ నచ్చలేదా? చాలా బాగుంది. అర్చన, నిన్నొక కోరిక కోరచ్చా? నేను మా అమృతలో తయారు చేసి చూసుకోవాలనుంది అర్చన.
చెప్పానుగా, నేను మీ అమృతనే. ఈ రోజంతా మీరు ఎలా ఉండమంటే అలా ఉంటాను, మీరేం చేయమంటే అది చేస్తాను. ఇప్పుడు నువ్వు ఈ డ్రెస్ లో అచ్చంగా అమృతలాగే ఉన్నావు. అవును, నువ్వు అమృతవి కాదంటే ఎవరు నమ్మరు అర్చన. అర్చన ఎవరు? ఇక్కడ అర్చన లేదు, నేను అమృతనే. నిజంగా ఈ డ్రెస్ నాకు చాలా బాగుంది. మీ ఇద్దరికీ థ్యాంక్స్. ఉండు, నీకు జడ వేస్తాను. మీ కాలేజ్ చదువుకునే రోజుల్లో అమృత నాకు జడ వేసేది. ఇప్పుడు నేను నీకు జడ వేస్తాను. అవునా? వేయవా ప్లీజ్? నాకు మంచి జడవే. అర్చన, అలా బయటికెళ్ళి కాసేపు ఆడుకుందాం, వస్తావా? అర్చన, నిన్నే ఆడుకోవడానికి రావా? కానీ నాకు అలా జడ వేసుకుని పూలు పెట్టుకోవాలనుంది. అయితే మీ అమ్మని జడ వేసి పూలు పెట్టమని అడుగు. నాకమ్మ లేదుగా. సారీ అర్చన, నీకు జడ వేసి నేను పూలు పెడతానుగా, నువ్వు వెళ్ళి దువ్వెని తీసుకొచ్చేయి. అలాగే. ఇప్పుడు ఎంతో బాగున్నావో, వెళ్ళి అద్దంలో చూసుకో.
అద్దంలో చూసుకో. ఎక్స్క్యూజ్ మీ మేడం, సిఐ శర్వణి గారట వచ్చారు.